ఇప్పుడు కాంగ్రెస్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాతోటి కూడా ఆఫ్ ది రికార్డులు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు పుట్టింది ఏబీపీలో, పెరిగింది ఆర్ఎస్ఎస్లో కాబట్టి ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి కూడా పోయి బీజేపీలో కలుస్తాడని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రం చెప్తున్నాను. అబద్ధం చెప్తలేను, నిజంగా చెప్తున్నాను. నోరే కదన్నా, దానికి ఏమైనా ఉందా? నాలుకకి ఏమైనా ఉందా అన్న? అది ఏంటంటే అటు తిరుగుతూనే ఉంటుంది. అట్లా తిప్పడానికి ఏముందన్నా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుదురు ఏమని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. పరిపాలన చేయనంటే పరిపాలన చేతగాక చెప్పే పంచాయతీ తప్ప నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దాని గురించి మాట్లాడు. ఇప్పుడు నేను కూడా చెప్పిన కదన్న, రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో పుట్టిరు, ఏబీపీలో పెరిగినరు, ఈయన నరేంద్ర మోడీ గారితో మంచిగుంటురు, అందుకనే పోయినప్పుడల్లా ఒక ముఖ్యమంత్రి పోతలేడు. వేరే రాష్ట్రాలకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి ఒక్కడే వస్తాడన్న. ఒక్క తెలంగాణకి వెళ్ళే ముఖ్యమంత్రి పోతే ఒక్కడు ఓడు. అయితే ఈ పక్కన శ్రీధర్ బాబు ఉంటాడు, లేకపోతే ఈ పక్కన బట్టి విక్రమార్క ఉంటాడు, లేకపోతే ఇంకెవరినో తోలిచ్చి పంపిస్తున్నారు. ఇది నేను అంటలేను, నన్ను నేనేం తిడతలేను, వాళ్ళు చేసింది చెప్తున్నా మీకు. మళ్ళీ రఘునందన్ రావు తిట్టిండని నన్ను అనుకుంటారు మీరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మీ పార్టీకి మీ మీద విశ్వాసం ఉంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే పంపాలి. ఛత్తీస్గఢ్ నుంచి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి వస్తే ఒకడే వచ్చేటోడు, అప్పుడు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి రాలే. దీది వస్తే దీది ఒకటే వస్తుంది, స్టాలిన్ గారు వస్తే స్టాలిన్ ఒకరే వస్తారు. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలియదు, బట్ పక్కనే ఇంకొకరినైతే పెట్టి వాళ్ళే తోలించుకుంటారన్న. సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటనేది తప్పన్న. బీజేపీ సిద్ధాంతాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి ఓట్లు అవసరం ఉన్నప్పుడు జై తెలంగాణ అంటారు తప్పితే వాళ్ళకి వేరే అవసరం లేదన్నా. మా కేంద్ర మంత్రులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు అడుగుంటారన్నా, వీళ్ళు పంపించిన బిల్లులో ఏముంది, ఆ బిల్లును యాజ్ ఇట్ ఈస్గా భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా? గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్ల బిల్లులో మతపరమైనటువంటి రిజర్వేషన్లను అంగీకరించమని రాజ్యాంగం చెప్పిందా? మీరు 10% మైనార్టీలో కలిపినటువంటి రిజర్వేషన్లను కూడా బీసీలలో కలిపేసి 42% బీసీలు ఉన్నారని చెప్తారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 56% బీసీలు ఉంటారు. మరి అందులోనే మైనార్టీల రిజర్వేషన్లు కలుపుతుండ్రు. ఈ బిల్లును ఆమోదించమని అడుగుతున్నటువంటి మిత్రులందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి. గౌరవ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పినారు, మేము భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, దాంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు చోటు లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 10% మైనార్టీలకు కేటాయించినటువంటి ఆ మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగించి మళ్ళీ ఫ్రెష్గా బీసీ బిల్లుని అసెంబ్లీలో ఆమోదించి పంపిస్తే మా గౌరవ కేంద్ర మంత్రులు కూడా కొట్లాడి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ బిల్లుని ఆమోదింపజేస్తారు. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మా ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయలేరు కాబట్టి, మతపరమైనటువంటి రిజర్వేషన్లను కలిపి బీసీ బిల్లును పంపించిండ్రు కాబట్టి మా మంత్రులు దానికి మద్దతు ఇవ్వలేరు. దిస్ ఈజ్ ద స్టాండ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి లోబడి మీరు ఏమైనా బిల్లు పంపిస్తే దాన్ని ఆమోదించే బాధ్యతను భారత ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు గౌరవ మంత్రులు తీసుకుంటారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనలేని మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఇంట్లో బీసీ బిల్లులో కలిపి మీరు ఈ బిల్లును ఆమోదించండి అంటే, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్న బీసీ బిల్లుని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గౌరవ మంత్రులు ఎవరు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేయం కాబట్టి దాన్ని మేము సపోర్ట్ చేయం.